హరీష్ రావు గారు. స్పీకర్ సార్ ఒక్కటే నిమిషం. ఇప్పుడు ఇరిగేషన్ మీద మా పార్టీ నుంచి మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు మీరు. అసలు కంప్లీట్గా వీ హ్యావ్ లాస్ట్ అవర్ టైం. మీరు మా దిక్కే చూస్తలేదు సార్, దయించండి సార్. సార్ ఇప్పుడు నేను ఎక్కువ టైం కూడా తీసుకోండి, కానీ ఇరిగేషన్ మీద వారు మా మీద స్వీపింగ్ రిమార్క్స్ చేశారు. నేను క్లారిఫై చేయకపోతే కష్టమవుతుంది సార్. హౌస్ రికార్డ్ సెటిలైట్ చేయాలి సార్. సరే ఈరోజు ఎక్కువ టైం లేదు, మళ్ళీ రోజు వీలైతే ఐ రిక్వెస్ట్ యూ టు పుట్ ఫర్ డిస్కషన్. సో సమాజం కూడా తెలవాలి, షార్ట్ డిస్కషన్ పెట్టాలి, నిజాలు తెలవాలి. ఉత్తమ్ గారితో కూడా ఒక రిక్వెస్ట్, ఈ మధ్య ఆవేశానికి ఎక్కువ వస్తున్నారు మీరు, ఆలోచన ఎక్కువ ఉండాలి ఉత్తమ్ అన్న, ఆవేశం పనికిరాదు. సో మీరు కూడా నేను అడిగే ప్రశ్నలు అన్నీ పూర్తయినాక లేచి సమాధానం చెప్పండి, కానీ తాపకోసారి 2 నిమిషాలకు లేవద్దని కోరుతా ఉన్నా. అధ్యక్ష, అసత్యాలు అయితే మీరు మైక్ తీసుకోండి, గంట చెప్పండి. ప్రజలు నా మాట వింటారు, ప్రజలు మీ మాట వింటారు. ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో ప్రజలు తెలుసు కదా సార్. గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. పోయిన బడ్జెట్లో పద్దుల మీద చర్చ జరిగినప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో 6,50,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఇస్తా, 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తా అని ఈ సభలో శపథం చేశారు. సంవత్సరం అయింది. ఎంత కొత్త ఆయకట్టు ఇచ్చారు, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారో సమాధానం చెప్పండి. నంబర్ 1. నంబర్ 2, తమ్మిడిహట్టి దగ్గర నాకు అర్థమే కాలేదు అన్నాడు. నా దగ్గర లెటర్ కూడా ఉంది. సెంట్రల్ వాటర్ కమిషన్ అక్కడ నీళ్లు లేవు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి అని రాష్ట్రానికి సలహా ఇచ్చింది. నేను ఆ లెటరు సిడబ్ల్యూసి లెటర్ చూపిస్తా. ఒకవేళ ఈ అబద్ధం మీద తెలంగాణ రాష్ట్రానికి 1,50,000 కోట్ల నష్టం జరిగింది. సార్ ఉత్తమ్ గారు ఓకే ఉండాలి సార్. ఈ మధ్య మరి బీపీ గిట్ట వెలిగిందా పద్మావతి అక్క, ఒకసారి చూపి, జర టెన్షన్ ఎక్కువైతుండు, జర ఒక్కసారి బీపీ చెక్ చేపి. సో మొత్తం విన్నాక ఆన్సర్ చేయండి. సహనం ఉండాలి మంత్రులకు, ప్రభుత్వానికి ఓపిక ఉండాలి. యు ఆర్ నాట్ ఏబుల్ టు లిజన్ us. రైట్ ప్లీజ్ సార్. అర్థం చేసుకుంటా, ఆయన ఎందుకు అసహనానికి ఉన్నాడో కూడా నేను అర్థం చేసుకుంటా, కానీ ఇప్పుడు నాకు బాగుంది పాలిటిక్స్లకు. అయితే అధ్యక్ష, తమ్మిడిహట్టి దగ్గర సిడబ్ల్యూసి మార్చుమన్న దానికి నా దగ్గర ఆధారం ఉంది. ఒకవేళ తప్పైతే నేను ముక్కు నేలకు రాస్తా, ఒకవేళ నిజమైతే వారు క్షమాపణ చెప్తారని మీ ద్వారా అడుగుతా ఉన్నా. నంబర్ 1, ఐ స్టాండ్ బై మై వర్డ్. తర్వాత సార్ నోటిఫైడ్ ఆయకట్టు ఎక్కడన్నా ఎండిపోతే నష్టపరిహారం ఇస్తామన్నారు. దేవాదులలో నోటిఫైడ్ ఆయకట్టు మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 33 రోజులు మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల దాదాపు 600 కోట్ల రూపాయల పంట ఎండిపోయింది. దానికి నష్టపరిహారం చెల్లించాలని మీ ద్వారా సూటిగా అడుగుతా ఉన్నాం. ఇక అధ్యక్ష, మెయిన్గా ఇంకొక విషయం 299,511 దీని మీద డిస్కషన్ పెట్టి నేను చెప్తా అధ్యక్ష. దీనికి కారణం ఇది మేము నిర్ణయించలే. 2014, 2023 మధ్య ఈరోజు వాస్తవంగా ఏం జరిగింది, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బచావత్ అవార్డు నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము బచావత్ ముందు సరిగ్గా రిప్రజెంట్ చేయకపోవడం వల్ల ఆనాడు బచావత్ 299 మనకు 512 ఆంధ్రాకి ఇచ్చింది. అయితే ఆ రోజు మేము ట్రిబ్యునల్ ముందుకు, ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు పోయినప్పుడు ఇది తాత్కాలికంగా ఇప్పటికే ఉన్న కేటాయింపులు కొనసాగించుకుందాం, ఈ కేటాయింపులు ట్రిబ్యునల్ ముందు మీరు వినిపించే వాదనలో ఏ రకమైనటువంటి దీనికి ఉండదు. సో యూ విల్ హ్యావ్ యువర్ ఫేర్ చాయిస్ అనేటువంటిది కూడా ఆ రోజు స్పష్టంగా పెట్టాం. అదే విషయాన్ని ఈ సంవత్సరం కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా అదే 299,512కు వీళ్ళు కూడా అగ్రిమెంట్ చేశారు. నేను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్, ఈ సంవత్సరం సార్ కృష్ణా నదిలో 1,020 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి. మరి అదే 6634 ప్రకారంగా చూస్తే కూడా మనకు 346 టీఎంసీలు రావాలి. కానీ ఈ ప్రభుత్వం కేవలం 266 టీఎంసీలు మాత్రమే వాడింది. మనకు 34% ఎలిజిబిలిటీ ఉంటే ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల ఆంధ్రప్రదేశ్ నీళ్లు ఎక్కువ తీసుకుపోవడం వల్ల ఈ రోజుకు 27% నీళ్లు మాత్రమే కృష్ణా నది పరివాహంలో వాడుకున్నాము. ఈ యొక్క ఫెయిల్యూర్కు బేషరతుగా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దే యూజ్డ్ ఓన్లీ 27%. అధ్యక్ష, అదేవిధంగా ఆర్డీఎస్ లో 15.9 టీఎంసీల నీళ్లు మనకు అలొకేషన్ ఉంటే
కేవలం 5.65 మాత్రమే వాడారు. భీమా లిఫ్ట్ లో 20 టీఎంసీలు మనకు అలొకేషన్ ఉంటే వీళ్ళ ఫెయిల్యూర్ వల్ల 8.63 టీఎంసీ మాత్రమే వాడినరు. ఈ రోజు ఈ ప్రభుత్వం కృష్ణా నదిలో న్యాయమైన వాటాను మనం ఉపయోగించుకోలేకపోయినాము. సార్ హరీష్ రావు గారు కంటిన్యూస్ గా అబద్ధాలు చెప్తున్నాడు. సెంట్రల్ వాటర్ కమిషన్ మీరు తుమ్మడెట్టి నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేయమని లెటర్ చూపెట్టమని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. అదేవిధంగా వీరు ప్రభుత్వంలో ఒక 5-man చీఫ్ ఇంజనీర్స్ కమిటీ వేస్తే వాళ్ళు తిరిగి వచ్చి మేడిగడ్డలో ప్రాజెక్టు కట్టొద్దు, ఆ లెటర్ అయితే నేను మీకు ఇస్తా. అదేవిధంగా 512-293 అనేది టెంపరీ అగ్రిమెంట్ అంటున్నాడు. 10 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం వీళ్ళు ఆంధ్రాకి 512 మనకి 299 సరిపోతుంది అగ్రిమెంట్ చేసింది వీళ్ళు. అదేవిధంగా అధ్యక్ష ఆంధ్ర ఎక్కువ తీసుకుపోతుందని అసలు వాళ్ళు చెప్పడం ఎంత విడ్డూరంగా ఉంది. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెరిగిందప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో, రాయలసీమ లిఫ్టిగేషన్ కావడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో, మలయాళ కెపాసిటీ పెరిగినప్పుడు వాళ్ళ సమయంలో, మచిమేరులో కెపాసిటీ పెరిగినప్పుడు వాళ్ళు. మీరు ఆంధ్ర ఇల్లీగల్గా కృష్ణా వాటర్స్ డైవర్ట్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ హయాంలో క్రియేట్ చేస్తుంటే కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు హలాయి బలాయి విద్యుల విలాసాలు ప్రగతి భవన్లు చేస్తున్నారు. వాళ్ళు ఇంకోళ్ళు చెప్పే అర్హత లేదని చెప్పి మనం చేస్తున్నారు. హరీష్ రావు గారు స్పీకర్ సార్, 3 విషయాలు సార్. తమ్మిడిహట్టి దగ్గర మీకు సరిపడా నీళ్లు లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అని సిడబ్ల్యూసి చెప్పింది నిజం. నేను దానికి కట్టుబడి ఉన్నా. నేను చూయించకపోతే నేను క్షమాపణ చెప్తా, చూయిస్తే ఉత్తమ్ గారు క్షమాపణ చెప్తారా అని సూటిగా అడుగుతున్నా. నంబర్ 1. నంబర్ టూ 5-man కమిటీ మేడిగడ్డ దగ్గర కట్టద్దని చెప్పింది అంటున్నారు. 5-man కమిటీకి ఇచ్చిన మ్యాండేట్ ఏంటంటే మేడిగడ్డ టు మిడ్ మానేర్ డైరెక్ట్ లిఫ్టింగ్ మేము వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చాం. మేడిగడ్డ టు మిడ్ మానేర్ డైరెక్ట్ లిఫ్ట్ సాధ్యం కాదు, మీరు గోదావరిలో ద్వారా తీసుకుపోమని చెప్పారు తప్ప ఆ 5-man కమిటీ మేడి దగ్గర కట్టద్దని చెప్పలేదు. నంబర్ 3, 10 years పాటు మీరు ఎందుకు తీసుకుపోయారన్నారు, అది టెంపరీ అన్నారు. టెంపరీ అని అన్నారా లేదా నేనే చదివి వినిపిస్తా అధ్యక్ష. ఇది 2015 జూన్ 26. ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు. డాక్యుమెంట్ చూపిస్తున్నా. ద లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డేటెడ్ 18/10/2013 may be followed as the working arrangement for the current year only without prejudice to the rights of the 2 states about their entitlements which have been raised or to be raised before appropriate forum. అంతేకాకుండా the entire arrangements agreed for the current year would be without any prejudice to the stand of both the states before any forum. ఇంత స్పష్టంగా ఆ రోజు చేశారు అధ్యక్ష. అయితే అందువల్ల మంత్రి గారు చెప్పినట్టు అది టెంపరీ అరేంజ్మెంట్. సెక్షన్ 3ని మేము సాధించినాం కొట్లాడి. ఇవాళ సెక్షన్ 3 ప్రకారంగా గట్టి వాదనలు వినిపిస్తే 555 టీఎంసీలు తెలంగాణకు దక్కే అవకాశం ఉంది. దాని మీద కృషి చేయండి. అండ్ పోతిరెడ్డిపాడు గురించి వారు మాట్లాడారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కట్టినాడు, మంత్రులుగా మేము త్యాగం చేసినాం. మంత్రులుగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పెదవులు మూసుకొని అన్యాయం చేసింది మీరు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చెప్పారు. రాయలసీమ మీద స్టే తెచ్చింది మేము. ఈ రోజు కూడా స్టే ఉన్నది. ఈ రోజు కూడా ప్రాజెక్టు పూర్తి కాలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఈ హౌస్ లో మరి పదే అసత్యాలు అబద్ధాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను స్పెసిఫిక్ గా అడుగుతున్నా, సిడబ్ల్యూసి మీకు తుమ్మడేటి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేయమని చెప్పిందా? చెప్పలేదు. 5-man చీఫ్ ఇంజనీర్స్ కమిటీ రిపోర్ట్ లో మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొద్దు అని మీకు స్పష్టంగా రైటింగ్ లో ఇవ్వడం జరిగింది. ఈ సౌకర్య చాలా స్పష్టంగా రైటింగ్ లో వీళ్ళు అపాయింట్ చేసిన 5-man చీఫ్ ఇంజనీర్స్ కమిటీ మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొద్దు అని మరి చెప్పడం జరిగింది. అదేవిధంగా అధ్యక్ష 512/299 టెంపరీ 1 year 2014లో సైన్ చేసిండ్రు.
2015లో సైన్ చేసిండ్రు, 2016లో సైన్ చేసిండ్రు, 2017లో సైన్ చేసిండ్రు, 2018లో సైన్ చేసిండ్రు. మేము వచ్చే వరకు ప్రతి సంవత్సరం అది సైన్ చేస్తూ పోయిందనే విషయం కూడా నేను గుర్తు చేస్తున్నా. హరీష్ రావు గారు అరే సార్, ఆయన లేస్తే నేను ఏం చేయాలి సార్? ఒక్క నిమిషం సార్. తమ్మిడిహట్టి దగ్గర 160 టీఎంసీల నీళ్లు లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అని సిడబ్ల్యూసి చెప్పింది. ఇది నిజం. 2 ఫైవ్ మెన్ రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళు చెప్పింది మేడిగడ్డ నుంచి డైరెక్ట్ గా మిడ్ మానేర్ సాధ్యం కాదు అని చెప్పింది తప్ప మేడిగడ్డ వద్దని చెప్పలేదు. తర్వాత అధ్యక్ష, మా కట్ మోషన్స్ మీద గౌరవ మంత్రి గారు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు 1260 కోట్లు మేము పే చేశాము. ఈ మధ్య కోర్టు ఆర్డర్ల ద్వారా ఇంకొక 10% దాదాపు 152 కోట్లు ఉంది. అది ఎప్పట్లోగా నిర్వాసితులకు చెల్లిస్తారో చెప్పాలి. అదేవిధంగా మరి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, గంధమల్ల ప్రాజెక్టు కింద కెనాల్స్ తవ్వకపోవడం వల్ల ఆయకట్టు రావడం లేదు.